ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 17. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 18 మరియు 19 కీర్తనలు, సాయంత్రం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17 నుండి 38వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకందరికీ తోడైనగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుడే మన ఆశ్రయదుర్గమైనప్పుడు మనం దేనికిని భయపడవలసిన అవసరమే లేదు. ఆయన అబ్రామా, నేను నీకు కేడము, నువ్వు భయపడకుము అని సెలవిచ్చారు. అబ్రహాముతో చెప్పిన అదే మాట ఈ ఉదయం ప్రభువారు మీతో చెప్తున్నారు. భయపడవద్దు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ ఉదయకాలం మీతో సెలవిస్తున్నటువంటి ఈ అద్భుతమైన వాగ్దానం మీరు విన్నారా? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, ఆయన వానికి ఆశ్రయముగా ఉంటాడట. మనం చాలాసార్లు వేటినో నమ్ముతూ ఉంటాం, ఎవరెవరినో నమ్ముతూ ఉంటాం, దేని మీదనో మనం ఆధారపడుతుంటాం. కానీ ఏదో ఒక దినాన మనం వేటి మీద ఎవరి మీద ఆధారపడ్డామో వారందరూ ఒక దినం మనకు దూరం కావచ్చు, లేదా వారు మనల్ని మోసం చేయొచ్చు. కానీ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు గనక నన్ను నమ్మినట్లయితే సదాకాలం నేను మీకు ఆశ్రయముగా ఉంటాను. ఈ గొప్ప వాగ్దానం ప్రియ దేవుని బిడ్డలారా, మీరు విశ్వసించండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప చక్రవర్తి కనబడతాడు. అతడు తన భవనాలని, తన రాజ్యాన్ని, తనకున్న ఐశ్వర్యాన్ని నమ్ముకున్నాడు. తన నమ్మకం వాటి మీద ఉంచాడు. అయితే ఏం జరిగిందో తెలుసా? ఒకానొక దినం అతడు అరణ్యానికి తరమబడ్డాడు. ఆ అడవుల్లో 7 సంవత్సరాలు ఎద్దువలే గడ్డి మేశాడు. ఎండకి ఎండాడు, వానకి తడిచాడు, చలికి గడగడ వణికాడు. అతని యొక్క గోళ్ళు పక్షిరాజు గోళ్ళ వలె మారిపోయినాయట. తన భవనాల్ని, తన రాజ్యాన్ని, తన ప్రభావ మహత్యాన్ని నమ్ముకున్న ఆ రాజు ఎద్దువలే గడ్డి మేసిన పరిస్థితులు అతనికి ఎదురుపడ్డాయి. ఆ చక్రవర్తి ఎవరో కాదు, నెబుకద్నెజర్. పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తి ఉన్నాడు. అతడు తన గోడౌన్ నమ్ముకున్నాడు. సంవత్సరాలకు తరబడిన పంట నేను నీకు సమకూర్చాను, తినుము, త్రాగుము, సుఖించుము అని తన ప్రాణంతో చెప్పుకున్నాడు. అయితే ఏం జరిగింది? ఆ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు అని ఒక దైవస్వరం వినబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, తన గోడౌన్ నమ్ముకున్న అతడు ప్రాణం పోగొట్టుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక ఉపమానం ఉంది.
ఆ ఉపమానంలో కొందరు సేవకుల్ని ఆ రాజు విందుకు రండి అని చెప్పడానికి అనేక ప్రాంతాలకు పంపించాడు. కానీ ఒకడు తన భార్యను నమ్మి ఆ విందులో పాలు పంచుకోకుండా అట్టి ధన్యకరమైన స్థితిని పోగొట్టుకున్నాడు. అతడు అన్నాడు, నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను, నేను ఇప్పుడు రాలేను అన్నాడు. గొప్ప విందుని అతడు పోగొట్టుకున్నాడు. తన భార్య మీద నమ్మకం ఉంచిన వానికి జరిగినటువంటి భయంకరమైన పరిస్థితి. బంగారమును, వెండిని, మంచి వస్త్రాలని నమ్ముకున్న వ్యక్తి నాశనం చేయబడ్డాడు. అతడు ఎవరో కాదు, ఆకాను. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తులు దేనినో వేటినో నమ్ముతూ అసలైన దానిని వాళ్ళు పోగొట్టుకున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు దేని నమ్ముతున్నారు? గోడౌన్స్ నమ్ముతున్నారా? బంగారాన్ని నమ్ముతున్నారా? భవనాలను నమ్ముకుంటున్నారా? మీ నమ్మకానికి ఆధారం ఒకవేళ ఈ లోక సంబంధమైనది ఏదైనా అయితే అది ఒకరోజు మీ నుండి మీకు దూరం అయిపోతుంది. కానీ దేవుని గనక నమ్మితే ఎప్పుడు కూడా మీరు నష్టపోరు. అది గొప్ప లాభప్రాప్తిని మీకు కలిగిస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా ప్రభువుని నమ్మండి. ఆయన మీద మీరు భారం వేయండి. ఆయన తప్పకుండా ఒక శ్రేష్టమైన గమ్యస్థానానికి తీసుకుని వెళ్తాడు. ఆయన మీద నమ్మకం ఉంచువాడు ఎన్నడూ కూడా చెడిపోడు. ఆయన మీద ఆధారపడువాడు ఎప్పుడు కూడా సిగ్గునొందడు. ఆయన తట్టు చూచువాడు ఎప్పుడు కూడా అవమాన పాలు కాడు. ఎందుకనంటే ఆయన వైపు చూసిన వారిని ఆయనే రక్షిస్తాడు, ఆయనే కాపాడుతాడు, ఆయనే భద్రపరుస్తాడు, ఆయనే ఆదరిస్తాడు. వారికి ఒక మహిమ వస్త్రంగా ఆయన వారికి ఉండిపోతాడు. కనుక మీరు దేవుని మీదనే నమ్మకం ఉంచండి, ఆయననే నమ్ముకొనండి. ప్రభు కృప మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకై స్తోత్రం. ఈ లోకంలో మేము ఎవరిని దేనిని నమ్మినా ఒక దినం ప్రభువా మేము మోసపోతాం. కానీ నీ మీద ఆధారపడినప్పుడు, మిమ్మల్ని నమ్మినప్పుడు ఎప్పుడు కూడా మేము మోసపోము. మా ఆధారము నీవే, మా ఆశ్రయము నీవే. మా ప్రియ తండ్రి, నీ వైపు మేము చూస్తున్నాం. మీరు కనికరించి కృపను చూపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనుమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.